ఇదిగో కండక్టర్, ఏందయ్యా ఇది? బస్సు మొత్తం ఆడలతో నిండిపోయింది. ఆమెను కొంచెం జరగంటే జరుగుతలేదు. కాస్త నువ్వైనా చెప్పచ్చు కదా. ఓ అమ్మ, కొంచెం పక్క జరగచ్చు కదా. అతను కూర్చుంటాడు. బస్సు మొత్తం మీరే కూర్చుంటా, అతను ఎక్కడ కూర్చుంటాడు. ఏ కండక్టర్, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆడల సీట్లలో ఆడలు కూర్చోకపోతే మగవాళ్ళు కూర్చుంటారా? ఎవరైనా నీకు జాబ్ ఇచ్చింది? నా పెన్మెటికి ఫోన్ చేసి చెప్తా ఉండు. వాడిని ఉన్న తీసుకొచ్చి నా పక్క కూర్చోబెడతాను కండక్టరు. బస్సు దిగేలోపు మన వాళ్ళందరూ తీసుకురమ్మని. వచ్చాక తోడుక తీసి నీ చెమడాలు ఒలిపిస్తా బిడ్డ. ఓ అమ్మ, ఏందమ్మా నువ్వు? కొంచెం జరగమంటే కొట్లాట కాడికే పోతావు కదా. కూర్చోయిగా నువ్వు. ఇదిగో కండక్టరు, ఏమైందయ్యా? పైసలు పెట్టి నిలబడాల్సి వస్తాను నేను. నేను ఉండవయ్యా, ఇక్కడ మాట్లాడితే ఒక్కొక్కరు కొట్టేటట్టే ఉన్నారు. ఇదిగో కండక్టరు, ఆ వెనుక సీట్లో ఒక ఆంటీ కూర్చున్నది. ఆమెనే 2 సీట్లలో కూర్చున్నది. ఆమెనన్నా కొంచెం జరగమని చెప్పు. ఏమ్రా వాడకో బలిసిందా? 2 సీట్లలో కూర్చుని అంటున్నానా నేను? నా మొగుడే నన్ను అనలేదు, నువ్వెవర్రా? అయినా నువ్వేమన్నా తెచ్చి పెడతాను వారా నాకు? పోలీస్ కేసు పెడతా. లోకల్ బండలు ఎక్కిస్తారు, జాగ్రత్త బిడ్డ. నువ్వు వద్దు, నీ సీట్ వద్దు, నీకో దండమక్క. ఇదిగో కండక్టరు, నాకు సీటే వద్దు, నేను నిలబడే పోతా. నువ్వు వెళ్ళి కూర్చోపో అమ్మా. అయినా ఇది గవర్నమెంట్ బస్సులా లేదు. ఆడోళ్ళందరూ కలిసి ఏదో పెరంటానికి పోయే బస్సులా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.